ఇంకా కొద్దిగా రండి అన్న, కొద్దిగా ఎడికి రావా అన్న, కొద్దిగా ఎంత అన్న, బ్యాగ్ రా, బ్యాగ్ అన్న, కొద్దిగా ఎడికి కవర్ కావాలి. పట్టారు సార్. ఓకే సార్. ఈరోజు పెనుపాక నియోజకవర్గం బొరుగుపాడు మండలం సారపాకలో ఐటీసీ సంస్థ ద్వారా హెల్త్ క్యాంపు ఇప్పుడు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఐటీసీ ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో ఏర్పడిన తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెడుతూ విద్య, వైద్యం, అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దాంట్లో కూడా మరి పూర్తి స్థాయిలో ఐటీసీ సంస్థ వారు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వారు సిఎస్ఆర్ నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా హెల్త్ క్యాంప్ ప్రారంభం చేసినాం. సీజన్లో వర్షాకాలం సమయం మరి వచ్చినటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఐటీసీ ద్వారా మరి హెల్త్ క్యాంపులు పెట్టాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ తాళ్ళగుమ్మూరు పంచాయతీలో ఐటీసీ పేపర్ బోర్డు సారపాక వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టాం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి సద్వినియోగం చేసుకొని మరి వారిలో ఉన్నటువంటి డిసీజ్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన మందులు కూడా ఫ్రీగానే ఇస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ హెల్త్ క్యాంపు, ఉచిత హెల్త్ క్యాంపు కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ఇటువంటి హెల్త్ క్యాంపుల్ని పేదవాళ్ళు, రెక్కల మీద బతికే వాళ్ళు, పేదవాళ్ళు, ఈ సారపాక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, తాళ్ళగుమ్మూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ఇటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించాలా. ఐటీసీ సంస్థ ద్వారా మరి ఐటీసీ లేకపోతే ఈ ప్రాంతం లేదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా మరి ఇవాళ మరి కనీస మౌలిక సదుపాయాలు, మరి డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి ఇయర్ వైజ్గా చేస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి ఐటీసీ ద్వారా అభివృద్ధి చేసే దాంట్లో కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఐటీసీ యజమానితో మాట్లాడుతూ ఉన్నాను. వారు కూడా వెంటనే స్పందించి కావాల్సిన ఏర్పాటు డెవలప్మెంట్ విషయంలో రాజీ లేదు. ఐటీసీ వారు 2022లో గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున రోజుకి 1000 మందికి భోజనాలు పెట్టి మరి ఐటీసీ వారు కూడా మరి ఈ సామాజిక సేవ ఇండస్ట్రీ ఒక పక్క నడుపుతూనే సామాజిక సేవ మరి పట్ల కూడా వాళ్ళ యొక్క దృక్పథం మనకు అర్థమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరి పేద ప్రజలు, గిరిజనులు, హరిజనులు, పేద వర్గాల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులు, హరిజనులు, బడుగు బలైన వర్గాల పిల్లలకి చదువు విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఈ ప్రాంతంలో స్కూల్స్, అదేవిధంగా వైద్యానికి సంబంధించి పిఎస్సీలు కానీ, మరి అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్స్ కానీ ఏమన్నా మౌలిక సదుపాయాలు ఉన్నట్లయితే, మరి సమస్యలు ఉన్నట్లయితే వాటికి నిధులు కేటాయించి పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్ళాలి. ఇప్పటికీ వెళ్తూ ఉన్నారు. ఇంకా మరింత ఎక్కువ నిధులు కేటాయించి ముందుకెళ్లాలని ఐటీసీ వారికి నేను విజ్ఞప్తి చేస్తూ హెల్త్ క్యాంపు ఇవాళ ప్రారంభం చేసుకున్న సందర్భంలో మరి ఐటీసీ మేనేజ్మెంట్ వారంతా కూడా పాల్గొన్నారు. ఇవాళ వారికి కూడా మరి పాల్గొన్నటువంటి ప్రజలకు, ఎవరైతే క్యాంపు చేసిన ప్రజలందరికీ, నాతో పాటు ఇచ్చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులందరికీ కూడా నేను పేరు అదేవిధంగా మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. గతం నుంచి ఇప్పటి నుంచి జరుగుతుంది. ఐటీసీ ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ డిస్పెన్సరీ అనేది పబ్లిక్ కూడా ఏర్పాటు చేయాలి సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లో కంపల్సరీ ఐటీసీ ద్వారా ఏర్పాటు చేయాలి సార్. ఆ దిశగా కొంచెం ఏమన్నా ఐటీసీని మీరు ఒకసారి రిక్వెస్ట్ చేయండి సార్. పర్మనెంట్ క్యాన్సర్ సొల్యూషన్, క్యాన్సర్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ చాలా పబ్లిసిటీ, ప్రజల్లో కూడా ఆందోళన ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేయండి సార్ ప్రజలకి. అదొకటి ఓకే. దాని గురించి ఇప్పుడు ఈ ప్రాంతం ఐటీసీ పేపర్ బోర్డు సంస్థ మనందరికీ తెలుసు. నేను ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఎప్పటి నుంచో అన్ని వర్గాలు, అన్ని పార్టీలు డిమాండ్ ఉంది. దాని విషయంలో గతంలో కూడా మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. లెటర్ కూడా పెట్టాను నేను హెడ్ ఆఫీస్లో హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. ఇప్పుడు కూడా మన అధికారులకు కూడా చెప్పడం జరిగింది, ఈఎస్ఐకి సంబంధించి మీ సపోర్ట్ ఉండాలన్నాను. సపోర్ట్ చేస్తామని చెప్పినారు. ల్యాండ్ కావాలని అడిగినారు నన్ను. ఖచ్చితంగా నేను ఈ కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ బురుగుపాడు మండలంలోనే, ఎందుకంటే ఈఎస్ఐ ద్వారా పన్ను కడతా ఉన్నారు, ఇయర్ వైజ్ కడతా ఉన్నారు.
కేటీపీఎస్ కావచ్చు, ఇటు ఐటీసీ కావచ్చు, ఏ వాటర్ ప్లాంట్ కావచ్చు, సింగరేణి కావచ్చు, బీటీపీ కొన్ని కోట్ల రూపాయలు ఈఎస్ఐ కడుతున్నారు. కానీ మన కార్మికులు ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే దానికి అందుబాటులో లేదు. వెళ్తేనేమో వరంగల్ పోవాలా, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నారు. ఆ కార్మికుడు పనిచేస్తే కార్మికుడే కాదు, వాళ్ళ ఫ్యామిలీ పిల్లలంతా కూడా అందుబాటులో ఉంటే మరి సౌకర్యం ఉచితంగా మనకు అందేటటువంటి అవకాశం ఉంది. దాని విషయాన్ని కూడా మాట్లాడినాను. కొద్ది రోజుల్లోనే నేను కలెక్టర్ గారిని కలుస్తాను. స్థలం కేటాయించే బాధ్యత నాది. ఐటీసీ వారు కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే స్థలం కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం చూపెట్టిన తర్వాత ఐటీసీ ద్వారా నిర్మాణం చేపట్టి ఈఎస్ఐ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నాది. చిరకాల కోరిక అందరి డిమాండ్ కూడా నాది బాధ్యత. ఖచ్చితంగా చేపిస్తాను. ఇంకోటి అడిగినారు, మరి ఇప్పుడు క్యాన్సర్ వస్తుందని చెప్పినారు. అన్ని ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇండస్ట్రీస్ ఏంటంటే ఇప్పుడు మారినటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇవాళ పొల్యూషన్ కావచ్చు వాతావరణం, అదే కాకుండా ఇవాళ ఇండస్ట్రియల్ ఏరియాలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రియల్లో కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఇవాళ ఏదైతే ఉందో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కూడా మీరు అడిగినారు. తప్పనిసరిగా అది నేను ఐటీసీ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టిలో కూడా పెట్టి మన క్యాన్సర్ యూనిట్ ఏదైతే ఉందో టెస్టింగ్ సంబంధించినటువంటి యూనిట్ ఏర్పాటు చేసే దాంట్లో కూడా తప్పనిసరిగా నా వైపు నుంచి చర్యలు తీసుకుంటాను అధికారులతో మాట్లాడి. థ్యాంక్ యూ సార్.